పంచపోరు ఏంటో కానీ గులాబీ పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉండటం ఆయన వర్గానికి ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవంగా మునుగోడు అంటే కమ్యూనిస్టుల కంచుకోట. మొన్నటి వరకు అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా ఆ పార్టీ పవర్లోకి వచ్చేది కాదు. అయితే ప్రభాకర్ రెడ్డి ఆ చరిత్రను తిరగరాశారు. సెంటిమెంట్ ప్రభావం అంతగా లేని నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి అత్యధిక మెజార్టీ సాధించి పెట్టారు. దాంతో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అందుకే వాటర్ గ్రిడ్ పైలాన్ నిర్మాణం ఆ సెగ్మెంట్ లోనే నిర్మించారు. అలాగే డిండి ప్రాజెక్ట్, పిలాయిపల్లి కాలువ, డబుల్ రోడ్ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ మునుగోడులోనే ప్రారంభించారంటే ప్రభాకర్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతోందంటోంది టీఆర్ఎస్ కేడర్. ఆ క్రమంలోనే సెగ్మెంట్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న రాజ్యసభ ఎంపీ పాల్వాయి, ఫ్యూచర్ లెక్కలు వేసుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ వంటి వారిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పూర్తి ఆధిపత్యం సాధించి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఏపీలో ఎంతటి ఉత్కంఠ నెలకొందో, ప్రత్యేక హోదాపై కేవీపీ బిల్లు పార్లమెంట్లోకి రానుందనే అంశం కూడా ఏపీలో అంతటి ఉత్కంఠనే రేపుతోంది. లేదనుకుంటున్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ అందరికీ గుర్తు చేసింది కేవీపీ ప్రైవేట్ బిల్. ఈ పరిణామం పార్టీకి ప్లస్సా మైనసా? ప్రస్తుతం టీడీపీలో ఇదే హాట్ టాపిక్.